అమ్మని అమ్మ సూపర్ ఉందా నుంచి వచ్చేటికి ఏం కాదు కానీ ఈ పైనుంచి వచ్చేటికి డౌన్ దిగేటికి కొంచెం ప్రాబ్లం. ఏమైందన్నా? ఏమైంది? ఎంత దూరం ఉందో మరి ఇట్లనే టర్నింగ్స్ ఈ చిన్న రోడ్డు. లింగమ్మ లింగమ్మ ఏం పడవలే, ఎందుకంటే మధ్యలో ఉన్నాయి కాబట్టి బరువు ఉంటుంది. టోటల్ కంప్లీట్ అయ్యేసరికి మనకు ఒక 70 kgs 80 kgs వరకు ఏం కాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ బ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మేము మధ్యలో ఇక్కడ డెస్టినేషన్ దగ్గరలో అయినాం. మన అన్లోడింగ్ పాయింట్ ఇంకొక 350 kilometers ఉంటుంది. ఈ రోడ్లలో ఎంత జర్నీ చేసినా అయితే లేదు. అన్న వాటర్ పట్టుకున్నాం అని ఆగిండు. మనం కూడా ఏమన్నా వాటర్ వీటిలో ఏదైనా ఉంటే మంచిగా చేసుకుంటే అయిపోతుంది. మన ముందర ఈ ఘాట్ రోడ్లలో ఏదన్నా ఆగినా ఈగినా చేసినా చెట్ల కింద ఎండకి టైర్ ప్రాబ్లం అయ్యి అవుతూ ఉంటాయి. వాటర్ అనేది ఫుల్ ఉన్నాయి అనుకో టెన్షన్ ఉండదు. ఇక తాతకు మరిగా నెక్స్ట్ పంపిస్తామా అన్లోడింగ్ పాయింట్లో. లాస్ట్ వీడియోలో చెప్పినాం కదా ఎండకు తట్టుకుంటాడని. ఏమన్నా అవుతుంది, లేకపోతే ఏదైనా కూలర్ గిల్లర్ ట్రై చేస్తాం. ఎందుకంటే మన బండి ఇన్వర్టర్ ఉంది, ఆల్రెడీ ఇన్వర్టర్ ఉంది కాబట్టి డైరెక్ట్ కూలర్ కొంటాం. ఇక కరెక్ట్ ఒక 5 నిమిషాలు ఆయన ఉంటుంది. ఎక్కడానికి కాదు మన ఇసుక పని నీళ్ళు కారినట్టు కారుతుంది. ఎండలకి టైం చెక్ చేసుకోవాలి. ఆయన ప్రతిసారి అన్న ఇప్పుడు మళ్ళీ అన్లోడ్ అయ్యి లోడ్ చేయించే లోపు మన రిటర్న్లో ఈ టైర్ పోతుంది. చూడు మీకు కావాలంటే మనం టైర్లు అయితే వేయాలి. ఒక 50 kilometerల దాకా వచ్చినాం మనం. 50 kilometerల నుంచి కూడా రోడ్ అంతా ఇట్లనే ఉంది, చిన్న రోడ్డు. టైర్లు ఎంతగానో వేడైనాయంటే అసలు ఘోరంగా వేడైపోయినాయి. ఈ రోడ్డు వేడిగా ఉంది, టైర్లు వేడైపోయినాయి. ఏం చేస్తాం, దగ్గరకు వచ్చినాం కదా, వెళ్ళిపోవాలి నైట్ వరకు అని చెప్పేసి పోతున్నాం. వేడిగాలు మాత్రం ఎట్లా కుడుతుందంటే అసలు మన ఫంక్షన్ హాల్లో గ్యాసులు పెడితే వంటగదిలో ఎట్లా వేడి వస్తుంది అట్లా వస్తుంది. ఇక్కడ సైడ్ మొత్తం అట్లా ఉంటుంది. ఈ బీహార్ సైడ్, జార్ఖండ్ సైడు, ఛత్తీస్గఢ్ ఇక్కడ సైడు మొత్తం అంత ఫ్రీ ప్లేస్ అంతా ఇంత వెళ్ళడు ఉంది. చూడరి మొత్తం అడవి ప్రాంతంలాగా ఉంది. అన్ని వర్షన్లు ఇవన్నీ. కానీ ఇప్పుడు వీళ్ళకి నీళ్ళు ఎట్లా వస్తాయో మరే పంటలు ఎట్లా వస్తాయో సరే మడులు చేసి పెట్టిర్రు. అట్లా వర్షాలు వస్తేనే పంటలు అట్టుంది. ఇక ఎవరొకరు బోర్లు ఉన్నోళ్ళు ఇట్లా పంటలు వేసుకుంటారు. ఇక ఇంత భూమి ఉంది కానీ ఒక్క కాన్నే వర్షాలు వేసారు. ఆ వర్షాలు కూడా అంతంత మాత్రమే ఉంది. తాలు అసలు వాటర్ లేవు ఇక్కడ, మొత్తం ఎండిపోయినాయి పొలాలు. మనం పంటలు పండియాలంటే కంపల్సరీ వాటర్ ఉండాలి. ఇగో నీళ్ళు లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు అయితే. మేము ఇక్కడ కొంచెం మధ్యలోకి వచ్చినాం. మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ ఊరంతా కూడా ఎక్కడ చూసినా కానీ పెంకటిల్లులే ఉన్నాయి. ఆల్మోస్ట్ మొత్తం మట్టిల్లులే, పాతకాలం నాటి ఇల్లులు. మాకు కూడా చిన్నప్పుడు ఇదే పాత ఇంట్లో ఉంటుండే. మొత్తం ఇదే సేమ్ మట్టి లూక కూలిపోతా ఉండే. ఆ మట్టి తెచ్చి కొడతా ఉండే ఆ గోడలకి. ఇట్లనే ఉంటుండే. ఆల్మోస్ట్ ఇల్లు అన్ని ఊళ్ళు అన్నీ అయ్యే ఉన్నాయి. ఎన్నో ఒకటి ఇట్లా ఒక బిల్డింగ్లు ఉన్నాయి అంతే. మిగతా అన్నీ కూడా మొత్తం పెంకటిల్లులే. చూడరు మీరు, చూసుకోవచ్చు ఇక్కడ అన్నీ సేమ్ మొత్తం గోపురం కట్టినట్టు మంచిగా ఉన్నాయి. ఫామ్ హౌస్లల్లో ఇట్లనే డిజైన్ చేసుకుంటారు, అట్లున్నాయి సేమ్ మట్టి ఇల్లు, పెంకలు, పాత పెంకలు. అవి కూడా ఎన్ని కాలాల నాటి ఇల్లులో ఏమో అయ్యి. ఈ మట్టి గోడలు కూడా చాలా గట్టిగా ఉంటాయి. ఈ మొత్తం బంక మట్టితో కడతారు. కొన్ని గోడలు మన సిమెంట్ గోడల కన్నా గట్టిగా ఉంటాయి. ఎవరో మరి ఇది ఊరిపేరు తెలియదు కానీ ఆడకొన్ని ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ చూసినా మొత్తం ఎండనే, ఎండ ప్రాంతం. ఇక్కడ సైడ్ విపరీతం ఎండ కొడుతుంది. తాత అయితే అసలు తట్టుకోలేకపోతుంది. పట్టుకుండిగా ఆ చెవులు మొత్తం ఇట్లా గువ్వు అని గుచ్చుకోబోతున్నాయి అంటే దమ్ము తీసినట్టు అవుతున్నాయి. ఒక్క అయితే లేదని చెప్పేసి అంటే పండుకోమన్నా. చూద్దాం, మనకి ఒక కూలర్ ఇట్లా ఏమైనా దొరికింది అనుకో, ఓకే అనుకుంటే కూలర్ తీసుకుంటాం. ఇట్లా ఇన్వర్టర్ ఉంది కాబట్టి చిన్న కూలర్ తీసుకొని దాంట్లో వాటర్ పోసేసి స్టార్ట్ చేసి మంచిగా పెట్టాం అనుకో, తల్లి మంచి దాని ముందర ఉదర చల్లగా అవుతారు తాతగా. మనం ఇట్లా పెట్టుకున్నట్టే ఇక కూలరు. బండ్ల కూలర్లో జర చిన్నగా ఉంటాయి, అది గాలి ఎక్కువ రావు. మనకి కరెంట్ ఉంది కాబట్టి సప్లై, ఇన్వర్టర్ సప్లై, డైరెక్ట్ కూలర్ పెట్టుకోవచ్చు. ఏమున్నా ఇలా వర్షాకాలమే అట్టుంది ఇక పంటలు పండితే. ఈ ఎండాకాలం మొత్తం భూములన్నీ పడావ పెట్టుకుంటారు ఇట్లనే. ఇక పసులు గడ్డి తింటానికి ఎండు గడ్డి. ఘాటీలోకి వచ్చేసినాం. ఘాటీ ఎక్కట్లేదు బండి అని అంటుంది. ఇక్కడ నుంచి మనకి ఇంకా 400 kilometerలే ఉంది రాయపూర్. మనతో పాటు ఇంకో 2 బండ్లు ఉన్నాయి కదా ఇందాక ముందల. ఆ 2 బండ్లు వచ్చేసి రాయనంది కావంట పోయేది. మనది వచ్చేసేమో రాయపూర్ క్యాపిటల్ అనమాట. రాయపూర్ వచ్చేసి ఈ ఛత్తీస్గఢ్కి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ అన్ని స్టేట్లల్లో ఎక్కువ బార్డర్లు ఉన్న స్టేట్ అంటే ఇదే అనమాట, ఛత్తీస్గఢ్. తెలియదు బండి అంతా ఇక్కడ సైడు. మనం ఏదైతే ఛత్తీస్గఢ్లో ఎంట్రీ అవుతామో జార్ఖండ్ నుంచి, బీహార్ తర్వాత జార్ఖండ్ తగులుతాం మనకు కొంచెం. ఆ జార్ఖండ్ తర్వాత మొత్తం మనకు ఛత్తీస్గఢ్. అక్కడి నుంచి ఆ బార్డర్ నుంచి దగ్గర ఒక 140-150 kilometers వరకు మొత్తం ఇట్లనే కొండల రోడ్ అనమాట. అంతా కొండ ప్రాంతం ఉంటుంది. దాని తర్వాత మనకి నార్మల్ రోడ్లు వస్తాయి అనమాట. ఇక్కడ కూడా టర్నింగ్ తిరుగుకుంటా ఆ కొండలు ఎక్కువ పోవాలి. అక్కడ నుంచి బండ్లు దిగుతున్నాయి కదా, బండి మొత్తుకుంటుంది అసలు.
కొండ ఎక్కలేక. ఈ యొక్క ఘాట్ రోడ్లో కొంచెం పెద్దగా ఉంటాయి, హెవీగా. ఇప్పుడు ఎంత పెద్ద కొండ ఎక్కుతున్నాయి వాళ్ళు, ఆ పై దాకా ఎక్కాలి. అలా హెవీగా ఉంటుంది అనమాట. ఇట్లా తిరుగుకుంటే అట్లా పైకి వెళ్ళిపోవాలి కొండ. పాత బండ్లు అసలు ఎక్కవు, అందుకని అక్కడ బండ్లు కూల్ చేసుకుందాం అని చెప్పేసి అన్న వాళ్ళు ఆగిరు. కొంచెం అవి పాత బండ్లు కాబట్టి ఇంతసేపు ఈటాయి వస్తే ఇబ్బంది అవుతుంది, ఎక్కలేమని చెప్పేసి అక్కడ అప్పుడు కూల్ అయినా కొద్దామని. ఆ ఎండకు నిద్ర పడతాయి అని చెప్పేసి మేము బయలుదేరి వచ్చేసినాం. మొత్తం మనకి దీని చుట్టూ బార్డర్లు ఏమేమి ఉంటాయంటే ఛత్తీస్గఢ్ ఉంటుంది, యూపీ ఉంటుంది, మహారాష్ట్ర ఉంటుంది, తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, మొత్తం 6 బార్డర్లు ఉంటాయి. అంటే అన్ని స్టేట్లలో ఎక్కువ సరిహద్దులు ఉన్న స్టేట్ అంటే ఇదే అనమాట ఛత్తీస్గఢ్. లాంగ్ కటింగ్ తీసుకోవాలి కానీ మన ఆకుకూర చూడరే. అంత టర్నింగ్ చూడరు అక్కడ డౌన్లా. అక్కడి నుంచి ఎక్కుకుంటూ వచ్చినాం మనం. హెవీ టర్నింగ్ అది. ఇంకా ముందర ఎన్ని టర్నింగ్లు ఉన్నాయి ఇట్లాంటివి చూద్దాం. ఇదే చాలా డేంజర్ ఉంటాయి. మనకి లాంగ్ కట్ తీసుకోవాలి. దగ్గర నుంచి కట్ చేసినట్లయితే కట్టాలు ఇరిగిపోతాయి. మరి ఏం చేస్తారు, అటు నుంచి బండి వస్తుంది అని చెప్పేసి ఆ బండి ఎక్కక మళ్ళీ వెనక పోతుంది అని చెప్పేసి అట్నే కొడతారు. కట్టాలు ఇరిగిపోయి కర్ర అని చెప్పేసి అక్కడనే వచ్చేస్తుంది బండి. చూడు హీట్ అయిపోయింది, రెడ్ పడ్డది. ఓరు నాయన, ఎండకి మళ్ళా కొండలు ఎక్కేసరికి ఫుల్ హీట్ అయిపోయింది. ఆపుతుంది బండి, ఆగుతుంది. ఫుల్ రెడ్ పడిపోయింది. కుయ్యి అంటుంది చూస్తురు కదా, ఆ గడ్డ అంత ఘోరంగా ఉంది. అమ్మో హెవీ. లైట్ పోయిన తర్వాతనే మూవ్ చేయాలి. అది లైట్ వెలిగిందని అంటే మొత్తం ఆగిపోతుంది బండి, మూవ్ కాదు అసలే. లైట్ పడొద్దు. చూడరు మొత్తం రోడ్డు మీద ఆగిపోయింది బండి. కొంచెం బండి వెళ్ళడానికి ప్లేస్ ఉంది మనకి. రాని ఇంతసేపు ఎండలో వచ్చి ఉన్నాం కదా, అందుకనే హీట్ అయిపోయింది. అందులో మనకి కూలెంట్లో కూడా అప్పుడు కూలెంట్ ఆయిల్ పోసినాం కానీ ఏమో మరి ఎందుకో ఇట్లా అవుతుంది. ఇంత హీట్ కావద్దు అసలు. BS6 బండి కూలెంట్ ఆయిల్ తక్కువ ఉన్నట్టు చూసుకోవాలి. అడిగి పోయినాక వాటర్ ఎక్కువ పోసినప్పుడు కూలెంట్ తక్కువ పోసినాం, దాని గురించి అట్టుంది ఇట్లా. దోస్తులు ఇప్పుడు తాత కోసం అయితే కూలర్ కూడా కొనుక్కొచ్చినాం. ఇందాక రైస్ కుక్కర్ చేయించుకొచ్చినాం, మిక్సీ చేయించుకొచ్చినాం. ఈ కూలర్ కూడా దాంట్లో ఫిట్ చేయాలి. తాత అనుకుంటా ఆ వేడికి అసలు బయటకు కూడా దిగుతలేడు, కింద ఎండ కొడుతుందని చెప్పేసి. జర ఇప్పుడు తగ్గింది. ఎండ చూడాలి తాత రియాక్షన్ ఎట్లుంటుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. తాత ఓ గొలుసు ఏమ పని లే ఇంకోటి తెచ్చా చూడు. కూలర్ తెచ్చింది లే పని లే అసలు. ఓ తాత కూలర్ తెచ్చిందే. అమ్మని అమ్మ మధ్యాహ్నం చచ్చిపోతుంది ఆయన. యాక్చువల్లీ ఇది మనకు వర్క్ చేయదు. ఎంత అవుతుంది? 3000 కానీ 2800కి ఇచ్చారు, 2800కి ఇచ్చారు. యాక్చువల్లీ ఈ కూలర్ మన దాంట్లో వర్క్ చేయదు. మామూలు బండ్లలో అయితే మనకి ఇన్వర్టర్ ఉంది కాబట్టి ఇది వర్క్ చేస్తుంది. ఒకసారి టెస్ట్ చేయాలి. ఆడైతే కరెంట్లో చెక్ చేసి వచ్చింది. ఇక్కడ వాటర్ పోసుకోవచ్చు, పైనుంచి ఐస్ గడ్డలు వేసుకోవచ్చు. 2 కూల్ వాటర్ బాటిల్ తెచ్చి లోపల పోసినాం అనుకో, మీద ఇట్లా చల్లలీలు చిరికిలు ఇట్లా పడతా ఉంటాయి. తాతకి ఉంటుంది. వేసి చూపిస్తా ఇప్పుడు. వస్తుందండి. రైస్ కుక్కర్ కూడా చేయించుకొచ్చినాం. రేపటి నుంచి రైస్ కుక్కర్లో ఉంటాం. మొన్నటిదాకా రైస్ కుక్కర్ ఖరాబ్ అయిందని అందుకనే అన్నం పెట్టట్లేదు. అన్నం దీంట్లో పెట్టుకుంటాం. అన్ని ప్లేస్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ గిన్నెలు ఇట్లా తీసేసేయాలి. వాటర్ క్యాన్ పెట్టుకుంటాం కానీ గిన్నెలు తీసేస్తాం. ఇంక ఇక్కడ చెద్దర్లు గిద్దెలు అన్నీ పైన పెట్టుకోవాలి. ఇక్కడ సెట్ చేసుకుంటే తర్వాత నీళ్ళు వస్తాం. కానీ ఇప్పుడు ప్రస్తుతాన్ని చెక్ చేస్తాం. తాతకు నచ్చిందో నచ్చలేదు. ఇన్వర్టర్ మధ్యాహ్నం నాకు సస్తనం బత్త అనిపించింది. నాకు అదే భయం అయింది. అమ్మ 3000 పోతే కానీ మనకి ఇట్లా ఇన్వర్టర్ ఉంది అని చెప్పి ఐడియా వచ్చింది. అక్కడ అన్లోడ్ పాయింట్ పోయినా తీసుకుందాం అనుకున్నా కానీ అమ్మ ముసలోడు ఉంటాడో పోతాడు. అక్కడ దాకా నాకు భయం అయింది. ఇన్వర్టర్ ఆన్ అయిపోయింది. ఇట్లా పైకి అనాలి. వేసుకో ఉంటుందే పైకి పోతుంది అయ్యా. అమ్మని అమ్మ సూపర్ ఉందా, అమ్మని అమ్మ సూపర్ ఉందా, మంచిగా ఉందా. ఉంటావా ఇక చేసినాం అనుకో అటు ఇటు తిరుగుతుంది. ఇక అందరు కొడుతుంది, తిరుగుతుంది లోపల అటు ఇటు. చలో ఇక ఇలా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు లేవు ఇప్పుడు. ఇంకా నీళ్ళు పోతే ఇంకా మంచిగా వస్తుంది గాలి. ఇప్పుడు మన తాతకి వెళ్ళారు కానీ అన్నీ సెట్ చేస్తున్నాం ఆయన. ఓకే మన బండి అయితే కూలర్ సెట్ చేసినాం. తాత ఇది మాత్రం తెచ్చిన నిమ్మలం కూర్చుంటాయి. ఆయన మధ్యాహ్నం
తువ్వాలు కప్పుకోలేక వచ్చిన మాకెవరికి పోస్తుంది ఎట్లుంటాడు ముసలాయని అని చెప్పి తాత కోసం ఈ కూలర్ తీసుకురావడం జరిగింది మన బండ్లకి. ఇంతకుముందు మనకి డీసీ కరెంట్తో నడిచేది, చిన్న ఉంటుంది అది అసలు రానే రాదు గాలి. అందుకనే ఇప్పుడు డైరెక్ట్ మనకి ఏసీ కరెంట్తో పనిచేసేది, ఇన్వర్టర్తో పనిచేసి తీసుకొచ్చినాయిగా. చలో దూందాం తడక పైన ఐస్ గడ్డలు వేసుకోవచ్చు, కానీ ఐస్ గడ్డలు ఎడ దొరికితే చల్లటి నీళ్ళు పోసుకోవాలి ఇక. కూల్ వాటర్ పోస్తే పక్క కూల్ వాటర్ పోస్తే ఇట్లా కిందికి జారుతా ఉంటాయి చిన్నగా. కిందనో నార్మల్ వాటర్ పోసేస్తాం. ఇంక కూర్చొని పోయి దాని ముందరనే వెట్టు కదలకు అటు ఇటు పోయినాం అనుకో మళ్ళీ ఎండకి ముందు రమ్మన్న దిగిన బండి అసలు నువ్వే తయారు కొట్టేసి నువ్వే చేసి తక్కువలేకపోతే వాడికి నీ కోసం నేను కామాత్రం చేయలేను తాత గుండు తాత చెంపలు ఇట్లా ఇప్పుడు ఎట్లా గుండు చేపిస్తున్నాం కాబట్టి ఎండాకాలం ఇదంతా అనుకో షటర్లు వస్తున్నాయి, ఆ గుండు కూడా కొట్టించేస్తాం, అయిపోతుంది పనిలో పని. గుండు కొట్టిస్తేనే నీకు చెమటలు యూటలు గారవే మంచిగా ఉంటుంది, ఇదంతా పిచ్చి వేస్తున్నట్టు. నేను కూడా ఇదంతా సైడ్ కటింగ్ కొట్టిస్తా. రాయపూర్కి అయితే రీచ్ అయిపోయాను, నైటే రీచ్ అయినా. 3 గంటలకు వచ్చి అక్కడ ఆపిన, బైపాస్లో ఆపుకొని అక్కడ సైడు మళ్ళీ నో ఎంట్రీ ఉంటుంది కదా, ఎక్కడ సైడ్ పోలో తెలియదు మనకని చెప్పి పొద్దుగాల ఫోన్లు కొడుతుంటే అసలు ఎవ్వరు లిఫ్ట్ చేస్తలే. నైట్ ఫోన్ చేసినా నైట్ లిఫ్ట్ చేయలే. ఎట్లుంటాయి అంటే బిల్స్లో ఇచ్చిన కాంటాక్ట్ ఎవరితో ఇస్తారు, వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఇంకో నెంబర్ ఇస్తారు, ఆయన మళ్ళీ ఇంకో ఆయన నెంబర్ ఇస్తారు. ఆ లాస్ట్కి మనకి ఇచ్చే నెంబరు ఇక్కడ అడ్రస్ నెంబర్ ఉంటుంది. అలాగే అయితే ఆ పొద్దుగాల టైంలో ఇంత పొద్దున చేసినాం అంట. నిన్న నుంచి ట్రై చేస్తే ఇప్పుడు దొరికింది మీ నెంబర్ అని అంటే, ఇక్కడ మన దుమ్తూరి అని ఉంటుందంట. దుమ్తూరి అంటే మొత్తం ఆయిల్ ఏరియాకి సంబంధించింది, ఆయిల్ అంతా అక్కడనే అన్లోడ్ అవుతుందంట. షాప్ నెంబర్ చెప్పారు 36 అని చెప్పేసి. ఆ షాప్ ఏడు ఉందో ఏమో అడిగి పోయినాక అలా మార్కెట్ లోపలికి పోయి వాళ్ళని అడిగి ఆ షాప్ దగ్గర బండి పెట్టుకుంటే ఆడుకొని దింపిస్తారు. ఇక మెయిన్ షాప్ ఉంటుంది, ఆ మెయిన్ షాప్ నుంచి చిన్న చిన్న షాప్లకు సప్లై చేస్తారు. మనకు బండి ఏడేడు వరకు పోతుంది ఆ గలీలల్లో ఆ షాప్ల దగ్గర దింపుకోవాలి. లేదు ఆ నుంచి చిన్న బండ్లలో సప్లై చేసుకుంటారా లేకపోతే గోడల్లో దింపుకుంటారా అనేది చూద్దాం. ఇప్పుడు మళ్ళీ రివర్స్ వెళ్తున్నాం, అక్కడి నుంచే మనం రైట్కి వెళ్ళాలంట గుడి దగ్గర నుంచి. ఇంకా వేరే రూట్ ఉంటుందంట, అసలు రానే రావద్దంట. మనకేమో తెలియదా, వాళ్ళు అడ్రస్ అక్క చెప్తలేరు, ఇబ్బంది అవుతుంది. అసలు రెస్పాండ్ కారు అసలు పార్టీ వాళ్ళు అయితే. పోలీసు వాళ్ళు వస్తారు, ఇబ్బంది అవుతారు, తొందరగా పోవని అంటారు. ఇక్కడ వేరే వాళ్ళు అడిగితే లోకల్ వాళ్ళు ఊరు, ఇది చిన్న ఊరు. అసలు రూట్ వేరే ఉంటుంది. మనం ఎటో వచ్చినాం, ఇక్కడ నుంచి షార్ట్ కట్ రూట్లో ఆయన అడ్రస్ చెప్పిండి పోతున్నాం. ఏమో నాకైతే తేడా కొడుతుంది ఆయన ఈ చూస్తుంటే. అంతా ఎటు చూసినా కానీ ఏదో చిన్న ఊరుంది, దాంట్లో పొలంలో ఈ చెరువులు చిన్న చిన్న చెరువులు ఉన్నాయి. రోడ్డు చూస్తున్నాం, మా ఊరు రోడ్డు ఉన్నట్టే గిత్త రోడ్డు ఉంది, పల్లెటూరు రోడ్డు లెక్క. వీళ్ళకి ఏం తెలుసుంటుంది, ఇలా తెలియదు. ఏమున్నా ఆటోలకి వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఉంది మనకు పెద్ద రోడ్డు కలిసింది ఆయన. జర ఇప్పుడు గుండెలో ధైర్యం వచ్చింది. లేకపోతే ఊర్లలో ఇది ఎవరు ఎప్పుడు ఏమంటారో తెలియదు. పోలీసు వాళ్ళతో తలకాయ నొప్పి, బండి మొత్తానికి ఒక రోజు మొత్తం ఆపేస్తారు, నో ఎంట్రీ, సాయంత్రం వరకు ఇన్నే ఉండాలంటారు. రోజు వేస్ట్ అయిపోతుంది, అదే బాధ. నైట్కి రాంగ్ రూట్ అవుతుందిగా. ఇక్కడ ఆపం ఒక్కసారి ఆ బండి ఆయన అడిగి వస్తే అయిపోతుంది. చూడు దోస్తులు, మా బాధలు ఇప్పుడు రాత్రి సంచలు కూడా 3 గంటల కాంచెలి 1 గంట సేపు ఆపుకున్న తెల్లని కదా అని దగ్గర ఒక 50-60 కిలోమీటర్లు తిరిగి వస్తుంది. ఇప్పుడైతే చిన్న చిన్న గల్లంగా ఆయన కరెక్ట్ అడ్రస్ ఇస్తే ఈ బాధలు ఉండకపోవు మాకు. కరెక్ట్ అడ్రస్ ఇలా షాప్ నెంబరు లేకపోతే లొకేషన్ పెడితే కరెక్ట్ పోదాం. ఏంది లోడ్ ఎత్తుకొచ్చింది, ఆయిల్ కూడా దొరకలేదు మనకాయ. అప్పుడు ఎట్లా అయింది, ఇప్పుడు ఇక్కడ కూడా అట్నే అయింది, ఆయిల్ దొరకలేదు. ఇప్పుడు ఏం తిరిగి ఆయిల్ అంతా కథం, ఆయిల్ పక్క. ఇప్పుడు వాళ్ళు దొరకాలి, టెన్షన్ ఒకటి. రాత్రి ఇక మళ్ళీ వెళ్ళిపోవాలి ఆ సీట్ కూడా అన్నం తినలే పాపం వెనకాల. కానీ ఏం చేస్తాం, ఈ బాధలు ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఏమో మరి తెలుసుకుంటే వాళ్ళు ఇట్లా అంటున్నారు, వాళ్ళు అట్లా అంటున్నారు. అది పండ్ల మార్కెట్ అంటున్నారు, మళ్ళీ ఆయిల్ మార్కెట్ అంటే ఆయిల్ మార్కెట్ కాదంటారు, షాప్ అంటున్నారు. ఎక్కడి దేవాలల్లో ఏం సగుతో ఆడ దొరకదు. ఏ లోడ్కి ఇంత తీసుకోవాలి, ఈ లోడ్కి అయితే ఎంత తీసుకుపడుతున్నాం మేమైతే. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తుర్రు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకరు నమ్మినాం. ఇక ఎదురుగా కనిపిస్తుంది కదా, గదే బిల్డింగు సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్. అల్లనే సెక్టార్స్ ఉంటాయి, అల్ల మీది B6 సెక్టార్ అని చెప్పిండు. సరే పట్టని పోతున్నాం, చూద్దాం వాడికి పోయి. మరి దోస్తులు దొరికింది సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్. ఎంత కొట్టినా కానీ దొరకట్లేదు అల్ల అయితే. ఇదే చూస్తురు బోర్డు,
దొరికింది దొరికింది దొరికింది, అడ్రస్ దొరికింది. ఇదే పక్కనే అంట, మన గేట్ పక్కనే లెఫ్ట్ సైడ్ గలీలా B6 షాపు. 100 రూపాయలు మనకి చిట్ ఇస్తారు, తీసుకుని లోపల పోవాలి. ఏ సైడ్? లెఫ్ట్ సైడ్ బయట B6 మనకి రైట్ సైడ్ వస్తుందంట. ఆల్రెడీ ఒక బండి ఉంది ముందల, ఆ బండి ఉంది కదా, ఆ ప్లేస్లో అనుకుంటా షాప్ ఉన్నది. మన బండి కూడా, ఈ బండి లేకపోతే దాని ముందలన్నా దాని వెనకన్నా పక్కన పెడితే అయిపో. ఇక్కడ ఆపుదాం అప్పటి వరకు. A64 అట్లా పోవాలేమో. ఈ నుంచి మనం తిరిగి అటు సైడ్ పోవాలట్టుంది. రైట్ సైడ్ ఉంటుందంట షాపు. ఒకసారి పోయి చూసి దిగుడు అడుగుడు చూసుడే ఉంది మనకి. షిట్ అయితే ఇచ్చిర్రు. ఇది మళ్ళీ మనం పోయేటప్పుడు అవసరం వస్తుంది. 100 రూపీస్ తీసుకుర్రు. బండి నెంబర్ వేసిండు, డేట్ వేసిండు, టైం వేసిండు. 7:20 అవుతుంది టైము. కూలర్ వేసుకో తాతకి ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి కూలర్ ఆన్ చేస్తూనే ఉండాలి. ఓకే, మొత్తానికి అన్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎండ వచ్చేసి మనకి 41 కొడుతుంది. మామూలు కొడుతలే. ఏం పాపం చేసినావని సారు ఇట్లా కొడుతున్నావు మా మీద? నన్ను పగబట్టినావా? మా డ్రైవర్ని బతకనివా? నడుపులు లేదు, ఏం చేసుడు లేదు. ఎండలకు ఉడకపోస్తుంది అసలు క్యాబిన్లో. అన్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఒక 100-150 దింపుతారంట, మొత్తం గోడౌన్లో దింపుతారంట. ఏం చేస్తాం, ఆ డ్యామేజ్లు ఎన్ని వచ్చినాయో ఏం వచ్చినాయో. కింద నూనె మనది కూడా గారుతూ ఉంది. షాప్ ఇదే కానీ వీళ్ళకి సంబంధించిన గోడౌన్ వేరే దగ్గర ఉందంట. చూద్దాం మరి ఇక వీళ్ళు ఎన్ని దింపుతారో టోటల్గా. చూడండి, ఆయిల్ మొత్తం కారుతూ ఉంది. ఆడొకటి లీక్ అయి ఉంటాయి. మొత్తం టోటల్ కంప్లీట్ అయ్యేసరికి మనకు ఒక 70 kgs 80 kgs వరకు ఏం కాదు. అంతకన్నా ఎక్కువ డ్యామేజ్ అయితే ఇక కట్ చేస్తారు అమౌంట్. మనకు 2 pay అమౌంట్ 30,000 పెట్టారు. అల్లంగా కట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తారు. ఇక ABC గోల్డ్ అంట ఆయిల్. సూర్యనా సూపర్ సూర్య అంట. టూటో బండిలో కూల్ వాటర్ క్యాన్ తీసుకొచ్చిండు. మన దగ్గర కూడా కూల్ వాటర్ క్యాన్ ఉంది కదా, పట్టేసుకుందాం. కూల్ వాటర్ ఫుల్ చేసేసి పెట్టుకుంటే అయిపోతుంది. అట్లనే మన కూలర్లో కూడా నింపేస్తాం, ఎందుకంటే చల్ల గాలి వస్తుంది. ఇంతసేపు మంచిగా వండుకున్నాం కూలర్ వేసుకొని. ఇప్పుడు వచ్చి ఎంబటే లేపేసరికి అంతా ఆగరికి ఆగమాగం అయిపోతుంది పానం. అసలు ఎండకేరా తట్టుకునేటట్లేదు. అమ్మో. అందుకని ఇక నీ ఎప్పుడైనా ముసలోడు ఎక్కేది పట్టిస్తానికి, నేనే ఎక్కిన. ఇక పైన తాడుమార్చి చేసుకొని ఆ పట్ట పైకి గుంజుకొని ఇంకా గోడౌన్లో పోతే అన్లోడ్ అయిపోతే పట్ట దమదం మర్చేసుకొని పెడితే అయిపోతుంది. ఈ ఎండకు ముసలోని పైకి ఎక్కితే చచ్చిపోతాడు. అందుకని ఎక్కియలే. ఇక కాలుతూనే సుర్ర చల్లటిది కూల్ క్యాన్ తీసుకున్నాం ఒకటి. చల్లగా ఉన్నాయి. చల్లటి తాగిలీలు. దెబ్బకే పానం వచ్చిన ఇలా పోస్తున్నాయి. ఇక ఫుల్ చేసేసుకొని ఇంకో క్యాన్ తీసుకొని ఇల్లా పోసుకుంటే కథ. మా కూలర్ మాత్రం బాగానే ఉన్నాం, లేకపోతే మాత్రం తాత చచ్చిపోవు ఈ ఎండకి. ఘోరమైన ఉడకపోతా ఎండలు. చల్లటి నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఫ్యాన్ అయితే ఇక పొద్దుగాల దాకా లేవు. ఇక అన్నం లేకునే లేదు, ఏం లేకునే లేదు. ఎవరు తాత నువ్వు కూడా సిమ్దా పోసిన క్యాన్ నీళ్ళు పట్టిన చూడరు. ఇక కొన్ని నీళ్ళు ఇలా కూలర్ ఏమో తాగుతుంది. ఆల్రెడీ అందులో ఉండే కూలర్లో వాటర్ ఉండే ఆల్రెడీ, అయినా కూల్ క్యాన్ నీడ పట్టినాయి. రోజులో ఇప్పుడైతే దగ్గర 60-70 క్యాన్లు దిగినాయి. ఇక్కడ 100 క్యాన్లు దిగినాయి. ఇప్పుడు ఏం చేయలేదు, ఇంకా గోదాం పోతున్నాం మనం. గోదాం పోతే జర చల్లటి కూల్ నీళ్ళు తీసుకున్నాం. అయ్యా కూలర్లో పోసినాము, ఎంత చల్లగా ఉంది. మా చేతి ఈయనే కూర్చోమంటుండు. ఇక్కడ కూర్చో ఏదైనా తాత నువ్వు ఈయనే కూర్చో, ఏం బండి పైకి ఏమి ఎక్క అంటే ఎక్కుతా ఉన్నా, నాకు ఊకోబుద్ధిగా ఎక్కుతాడు వద్దంటుండు. ఏం చేస్తాము మరి. ఎండ అట్లా కొడుతుంది. ఎండ చిన్న ఎండ కాదు అసలు. ఎండకు తెచ్చినాం. ఇక మా చేరు కూలర్ తెచ్చి హాయిగా జర మంచిగా ఎంజాయ్గా చేయొచ్చు, హాయిగా పండుకోవాలి. ఇక అది ఏమన్నా చేసింది, ఆ బండి ఇష్టం ఆయన ఇష్టం. भैया पूरा खाली वो गोदाम है ना, इधर है आना? नहीं, पूरा खाली नहीं, इधर रिटर्न है नहीं है। और ये कपड़ा है अंदर आया ना, भाड़ा लेने आओगे ना, पैसा देना तो अंदर ही आओगे। हाँ ठीक है కిరాయి తీసుకుంటాయి. 100 రూపాయలు అట పార్కింగ్. ఆడ పార్కింగ్ 100 రూపాయలు తీసుకురు. ఈడ పార్కింగ్ 100 రూపాయలు. ఓకే, ఏదే 100 రూపాయలు.
పొద్దున మేము ఇడికే వచ్చినాము. ఇల్లు కాదని అన్నారు. బజార్ ఉన్నట్టే ఉంది కాయ అది. ఇప్పుడు సుక్కలు కనపడతాయి కనప. ఎండ సామి రంగ మంచి ఒకటి అవుతుంది ఆ సీటు. 12:20 అవుతుంది నాయన. ఇప్పుడు ఇక చూడు పులుసు, చింత పులుసు. గోడౌన్ దగ్గర బండి పెట్టేసినాం. ఈయనే మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోతుందంట అన్లోడింగ్. ఈ ఎండలో అసలు మామూలు విపరీతంగా కొడుతున్నాయి. నరకంగా అనిపిస్తుంది అసలు. నువ్వు కానీ రాదు నీ పని. నువ్వు పట్ట మరిచేయాలంటే ఉంటుంది నా సావిరంగా. రబ్బరి పట్ట కాబట్టి మన డాంబర్ కాలినట్టు కాలుతుంది. పట్ట కిందేస్తాం. ఇక కిందేసి తర్వాత చల్లబడ్డంగా మర్చేసుకుంటాం. ఇది కాలుతుంది సుర్ర సుర్ర. ఉంది పట్ట ఇట్లా లాగుతుంటే ఈ బరువుకి అటు కింద పడిపోయింది. అట్లా లాస్ట్ది ఏం పడవలే, ఎందుకంటే మధ్యలో ఉన్నాయి కాబట్టి బరువు ఉంటుంది. చూడు నాయన కరెంటు వేరు. ఇప్పుడు ఇది ఏమన్నా చిన్నది ఏమన్నా క్రాక్లు వచ్చి ఉంటాయి కదా, చిన్నది ఏమన్నా డ్యామేజ్ ఉందనుకో, మనకు తలిగిందనుకో, ఈయనే స్మాష్ బొగ్గు అయిపోతాం. అందుకని ఎప్పుడైనా కరెంట్ వైర్ తీసుకోవాలి. మెయిన్ వైర్ చూడు ఎంత కిందికి ఉండదు. ఇదే వైరు కనుక ఆడున్నది అనుకో బండి, ఆ వైర్ ఉన్నది అనుకో మనం అవుట్గా పోతున్నాం. ఆడికి మళ్ళీ మార్కెట్కి పోతున్నాం. ఆడ పోయి కిరాయి తీసుకోవాలి. మనకి 3 బాక్సులు డ్యామేజ్, 9 బాక్సులు లీకేజ్, 42 కేజీల 500 మనకు షార్టేజ్. అది కారిపోయింది కింద. లీకేజ్ అయితే కానీ డ్యామేజ్ అయ్యి లీకేజ్ అయినాయి, కారిపోతా ఉన్నాయి అనమాట. 9 లీకేజ్ అయినాయి, 3 డ్యామేజ్ అయినాయి. 42 కేజీల 500 తక్కువ వచ్చిందంట వెయిట్. టోటల్ వెయిట్లా మనకి ఇక 30,000 రావాలి. మరి అలా మరి 45 కేజీలు 42 కేజీలది మనకి కట్ చేయరు. మామూలుగా అయితే 100 కేజీలు 90 80 అట్లా అయితే కట్ చేస్తారు. 80 కేజీల వరకు మనకు ఛాన్స్ ఉంటుంది అని చెప్పినా కదా వచ్చేటప్పుడు కూడా. కట్ చేయరులే, మనకి ఉంటుంది ఛాన్స్ ఉంటుంది. 80 కేజీల వరకు ఛాన్స్ ఉంటుంది. 42 కేజీలే కాబట్టి మనకేం కట్ చేయరు. తాతనే కిరాయి తీసుకొస్తాడు పొద్దుగాల. ఇక ఎప్పుడైనా సరే తాతనే పంపిస్తా. మొత్తం లెక్కలు చూసుకొని కిరాయి తీసుకురావాల్సింది తాతనే. తాత మంచిగా లెక్క చూసుకొని తక్కువ డ్యామేజ్ అయినా కానీ అదరగొట్టాలి. నువ్వు టికెట్ అన్నావు అనుకో ఆయన దాన్ని కట్ చేస్తారు. చూస్తాగా ఎట్లా వస్తావు కిరాయి తీసుకొని మంచిగా చేస్తావు, మళ్ళీ ఆయన కట్ చేసుకొస్తావు. చూస్తాగా వచ్చినప్పుడు లొకేషన్ ఇప్పుడైతే ఇట్లా ఉన్నది. ఇప్పుడు నైట్ మనం లోడింగ్ పాయింట్కి వచ్చేసినాం. ఇక్కడే పెట్టుకొని పడుకున్నాం ఇదే పాయింట్లో. ఇక్కడ చూస్తున్నా స్టార్ట్ అయిపోయింది లోడింగ్. అయితే మనకి లోడింగ్ వచ్చేసి మొక్కజొన్నలు. మనకి ఈ బస్తాలు అయితే అసలు ఏం జారో, మంచిగా గట్టిగా ఉంటుంది. అయ్యే మన ప్లాస్టిక్ బస్తాలు అయితే ఊకనే పస్స జారిపోతాయి. గుర్రాలు వేస్తున్నారు మంచిగా. ఇట్లయితే ఇంకా మనకి గట్టిగా ఉంటాయి. ఒక్క బస్తా కూడా అటు ఇటు కదిలేదే ఉండదు. ఇక మంచి పట్టా వేసి గట్టిగా తాడేసి గుంజినాం అనుకో అయిపోతుంది. కాకపోతే మన కాంటా చాలా దూరం ఉంది. ఇప్పుడే మనం ఎన్ని కావాలో అన్ని వేయించుకోవాలి. ఎక్కువైనా సరే తక్కువైనా సరే మనమే వేసుకొని పోతూనే ఉండాలి. మళ్ళీ ఆడికి కాంట తగ్గవి మళ్ళీ వచ్చి పట్టిప్పి అన్నీ చేయాలంటే ప్రాసెస్ కాదు. తక్కువైనా సరే కానీ ఇక ఈ లెవెల్ వేసుకుంటాం. ఇక ఇంతవరకు క్యాబిన్ లెవెల్ వేసుకొని వెళ్ళిపోతాం. చూద్దాం ఇక ఎంత వస్తుందో వెయిట్. మరి చెంబు మొత్తం సొట్టవాడిచ్చిండు తాత. బండి పెట్టే సైడ్ చూస్తా అంటే బండి అట్నే బకెట్ దొక్కిచ్చిండు, చెంబు దొక్కిచ్చిండు. చూడు బకెట్ మొత్తం ఇట్లా అయితే సొట్ట ఇప్పుడే తీసినంత మొత్తం నీట్గా ఇట్లా దీన్ని దొక్కించుకుంటూ పోతారా అని తాత వాళ్ళను. సైడ్ చూస్తున్నా రాని అంటే గాడి దాకా రాని గేట్ దాకా అంటే బకెట్ ఇటు ఉండే ఫుల్ కట్ చేసిండు. ఫుల్ కట్ చేసినప్పుడు మరి కింద చూడాలిగా. నేను చూడలే నువ్వు చూడలే. పటపట అంటుంది అది వినిపియదా? నేను అనుకుంటుంది. చూడు ఎట్లా పోయింది మొత్తం. బకెట్ పోయింది, ఇగో చెంబు పోయింది. ఇప్పుడు మనం కేస్కల్ దగ్గర ఉన్నాం. మన రాయపూర్ నుంచి 200 కిలోమీటర్లు వచ్చినాం దగ్గర. ఈ ఊర్లోకి వచ్చినాం. పోయేటప్పుడు చూపిస్తా లొకేషన్. ఎట్లా పోయేటప్పుడు రూట్ చూస్తాం అని చెప్పి వచ్చేటప్పుడు తీయలే నైట్ టైం ఎందుకని చెప్పేసి. ఇది వచ్చేసి మనకి లియాగావ్ అనమాట. ఇక్కడ సరే ఏడనన్నా చూడుర్రి, చుట్టుపక్కల ఎక్కడైనా సరే మొత్తం ఇట్లా మన లోడింగ్ పాయింట్ పక్కన కూడా చూడుర్రి. అయ్యే మొక్కజొన్న తోటలు ఇవన్నీ అంతా మొక్కజొన్న తోటలు వేస్తారు. ఎన్నో ఒకటి కూరగాయలు అవి పండిస్తారు అనమాట. మేము ఇక్కడ లోడ్ అయిపోయిన తర్వాత పోయేటప్పుడు చూపిస్తాం. ఎంత బాగున్నాయి అంటే అసలు వ్యూ పాయింట్ మామూలుగా లేవు. రోడ్ల మీద మొత్తం అడవి ప్రాంతం అంతా. చింతపండు ఉంది అట్లా చెట్టు ఇక్కడ దుకాణంలో దొరకనట్టుంది కానీ ఇక చింతపండు చెట్టు ఎక్కి తెస్తావు మరి కింద రాలి. ఇప్పుడు తాత అయితే చింతపండు తెస్తాడంట. చెట్టు ఎక్కిద్దా చూద్దాం. ఎక్కుతావా? ఎప్పుడు కాదు అది ఎట్టు కోతిపోయినట్టు రప్పరప్పు పోతావానే. ఇంత తుండు కాబట్టి మంచి ఇట్లా పాక్కుంటూ పోయి ఆ కొమ్మల మీద చిన్న కొమ్మల మీద తెంపుకొస్తాడు. ఆయన ఆ కొమ్మ ఇరిగింది అనుకో ముడ్డి ఇరుగుతుంది. చింతమండ ఇరుగది ఏది
ముఖం కూడా సేమ్ కోతిలానే ఉంటుంది చూడు తాత పోయిన జన్మలో కోతిలానే పుట్టిండు. ఈ జన్మలో మనిషిలా పుట్టి అందుకనే ఇట్లుంది. రాలుతాయి చెట్టు ఎక్కాలి నువ్వు కుదిరిగా పడుతుంది ఆయన ఏం కాదే పడవు. నువ్వు పడతావు స్పైడర్ మ్యాన్ లెక్క ఇట్లా కనగానే ఆడదా పోవాలి నువ్వు ఇట్లా. బావి ఎట్లుందో ఆ బావికి ఆ చెట్టు ఉంది ఒకటి, ఆ చెట్టుకు చూడు ఏర్లు. వారి నాయన తాత చింత చెట్టు ఇది కూడా. అగో చింత చెట్టుకి కింద ఏర్లు మొత్తం కనపడుతున్నాయి బావిలో. దిగుతానికి ఇక ఏర్లు పట్టుకొని దిగుతారు రే. దొంగ 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 రారి రారి. ఇక లేనే లేదు చింతపండు ఉందంట లెస్స. ఒక్కటి ఆడొక్కటి ఉంది చింతకాయ. అది తెంపుకున్నాక మిగిలిన కాయ అది చదువు. అది వస్తుందా చెరి వంకర గింకర అని పిచ్చికి తొలగించినట్టే ఉంది. లీ అను లీ ఏందియా లింగమ్మ 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 కాదే లింగమ్మనే ఉంది మరి. లింగమ్మ లింగమ్మ అంట దోస్తులు లింగమ్మ అంట. ఏంది ఇది లింగమ్మ? ఇది కామెంట్ చేయరు మీరు. లింగమ్మ పట్ట కట్టుకున్నాం మంచిగా నీట్గా లోడింగ్ కంప్లీట్ చేసుకున్నాం. కాంట దగ్గరికి పోతున్నాం. కాంట అయిపోతే మనకు బిల్లులు వచ్చేస్తాయి. ఎప్పుడొస్తే బిల్లులు తీసుకొని ఇక ఎల్లుడే ఎల్లుడు ఇక చలో ఆంధ్రప్రదేశ్. చూడండి చేనులు చూడండి, మొక్కజొన్న చేనులు. ఊరంతా మొక్కజొన్నలే. ఎటు చూసినా మొక్కజొన్న తోటలే. ఉంటే ఖాళీగా ఉంటుంది భూమి, కానీ పంట వేసిరంటే మొక్కజొన్న పంటనే ఉంటుంది. అన్ని మొక్కజొన్నలు. ఇక్కడ సైడ్ రైట్ సైడ్లో కూడా చూడండి, అంతా మొక్కజొన్నలే. ఈ బీహార్ కానీ ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ ఇక్కడ సైడ్ ఎక్కువ మొక్కజొన్నలే వేస్తారు. ఊళ్ళల్లో రోడ్లు అన్ని చిన్న రోడ్లల్లో ఒక బైక్ పోనీకి కూడా ప్లేస్ లేదు. మన బండి వస్తే పెద్ద బండి 14 టైర్ బండి. ఇక దీని నుంచి లెఫ్ట్ తీసుకుంటే జర పెద్దనే ఉంటుంది రోడ్డు, కానీ వీటి దాకానే మస్తు ఘోరంగా ఉంది. చిన్న రోడ్లు. టర్నింగ్లో పెట్టిపోయింది కారు, మరి ఎట్లా మళ్ళీ అటు ఊరు చూస్తే చిన్ననే ఉన్నాయి, కానీ కార్లు మాత్రం బొచ్చడు ఉన్నాయి. ఎత్తు పోవాలి మనం. కారు ఆయన వచ్చి నీడ పెట్టిండు. ఫుల్ కట్ చేస్తే అటు గుడిసెకు తగులుతట్టుంది. రేకులు ఉన్నాయి వెనక. ఆయన అటు వచ్చి ఇటు వచ్చి ఆగను కూడా అవుతలేడు. ఓ అమ్మ గీన వచ్చి గీడికింది వెనకకన్నా బొమ్మను. మరి ప్లేస్ ఉంది పోతలేడు ముందలు కానీ చూస్తున్నాను నేను. అదే ఒక 2 నిమిషాలు ఇట్లా వెళ్ళిపోతే అయిపోతుంది. ఆయన కొంచెం ముందుకు మూవ్ అయితే. కొంచెం ఊర్లలో ఏమైందంటే చిన్న ప్లేసులు కదా, ఆ కటింగ్లలో కొంత అర్థం కాదు. ఎక్కువ బాగా తిరిగి ఉంటారు కదా. కొంత కార్లలో ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట ఎక్స్పీరియన్స్ కొందరికి. ఆ చిన్న ప్లేస్లో మనం తలుగుతుందేమో అని చెప్పేసి టెన్షన్ పడి అట్లనే ఆపేస్తారు. మనకి అటు పోనీకి రాదా ఇటు పోనీకి రాదా. బండి మూవ్ అవుతుంటే కటింగ్ అవుతూ ఉంటుంది. మనకి ఇది రైతులది కాబట్టి మొక్కజొన్నలు అయినా సరే, మామిడికాయలైనా, ఈ పండ్లకు సంబంధించిన ఏదైనా సరే రైతుల నుంచి తీసుకుపోయే ప్రతి ఒక్కదానికి మనకి మార్కెట్ చేసి కట్టుడు అవి ఉంటాయి అనమాట. అవన్నీ కూడా వాళ్ళే ట్రాన్స్పోర్ట్ వాళ్ళే మనకు చెప్తారు. వాళ్ళని కట్టిస్తారు, లేకపోతే మనం కట్టుకోమని చెప్పి దారిలో పైసలు ఇస్తారు. చూడాలి రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం కంప్లీట్గా గిల్టీలు అన్నీ తీసుకొని మొత్తం అక్కడనే తెలుసుకొని పోవాలి. మన దారిలో పోయినాక ఫోన్లు చేస్తే ఎత్తారు. నైట్ టైంలో ఇబ్బంది అయిపోతుంది. కాంట పెట్టుకున్నాక మొత్తం పేపర్లు తీసుకునేటప్పుడే క్లియర్ చేసుకోవాలి అన్నీ. ఒక 10-15 కిలోమీటర్లు ఉంది కాంటా దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ రోడ్ మీద మొత్తం మొరం కుప్పలు పోసిర్రు. ఈ రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది. జర కొత్తగా వేస్తట్టు మొరం పోసి పెద్దగా చేస్తారు లెంతి. మన కాంటా ఇటు నుంచే ఎక్కాలే, ఎంటీ కాంటకైనా లోడ్ కాంటకైనా. అటు నుంచి దారి లేదు. ఇంతుంది కాంటా ఫిక్స్డ్ కరెక్ట్గా పడతాయి టైర్లు. మన కరెక్ట్ పట్టింది బండి. వెనకాల ముందర కరెక్ట్ 16 టైర్ సరిపోయే కాంటా ఇది. ఇంతకన్నా పెద్ద బండ్లు ట్రైలర్లు అయ్యి వచ్చినాయి అనుకో, అవి అయితే ఈ కాంటా మీద పట్టవు. ట్రాన్స్పోర్ట్కి పోవాలి కాబట్టి డైరెక్ట్ డీజిల్ కొట్టించుకోవాలి. మధ్యలో మనకి బిల్లులు ఇవ్వకముందే డీజిల్ కొట్టించుకొని రమ్మన్నారు. ఎంత డీజిల్ పట్టిందో అంత మైనేజ్ చేసి మనకు అడ్వాన్స్లో రాసిస్తారు. అది మళ్ళీ మనకి 2 పే పెడతారు అమౌంట్. 25-24 వస్తుంది అనుకున్నా. 30 టన్నులు వచ్చింది బాగానే. పోతున్న లెఫ్ట్ సైడ్ ఉంటుంది జియో బంక్. వచ్చినప్పుడు చూసుకొని వచ్చినాం. దాంట్లో ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత డీజిల్ కొడతారు. ముందర జియో బంక్ ఉంది, వచ్చేసినాం. అందులో ఆల్రెడీ బండ్లు ఉన్నాయి. తాత మాత్రం మంచిగా ఏ కూలర్ ముందరలో కూర్చుంటాయి. కానించి లేస్తూనే లేడు. క్లాత్ కట్టుకుంటే మంచిగా కూర్చుండు. అమ్మో నాయన ఈ అంతా ఇక ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వెహికల్స్ వస్తాయి కాబట్టి ఫుల్ ఉంటాయి బండ్లు ఎప్పుడు చూసినా కానీ. ఈ బండి పోతే మన బండి ఆడ పెట్టాలి. మన లెఫ్ట్ సైడ్ ట్యాంక్ కాబట్టి ఈడ పెట్టాలి బండి. డీజిల్ నయ్యా ఓ ట్రాన్స్పోర్ట్ కా ట్రాన్స్పోర్ట్ नहीं ट्रांसपोर्ट का
అంకులకు వచ్చినాం ఈ ట్రాన్స్పోర్ట్లో ఇళ్ళకే పొమ్మన్నారు. వాళ్ళు డీజిల్ లేదు బండి తీసి అని అంటారు. ఇక్కడ సైడ్ డీజిల్తో వచ్చింది సావు. అసలు ఏర కొడతారు. వచ్చేటప్పుడు కూడా 1000 రూపాయలు కొట్టిరు బంకులలో. యాక్చువల్లీ వీళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ అదే డీజిల్ లేదు ఏం లేదు అయిపోయిందని అన్నారు. మళ్ళీ తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆయనతో ఫోన్ చేపిస్తే ఓకే అని చెప్పేసి ఇప్పుడు కొడుతురు. ఇక పాయింట్లో పెడుతున్నాం ఇప్పుడు. దోస్తులు ఇప్పుడు డీజిల్ రేటు చూడ్రి, 20 పైసలు తక్కువ 100 రూపాయలు రేట్. అమ్మా 25,000 కొట్టించినాం. ఇక బాగానే మళ్ళీ రోడ్ల మీద ఆడ ఈడ డీజిల్ కావాలంటే ఏడ దొరుకుతలేదు. ఈడ కూడా లేదని అన్నారు. మనం ఇప్పుడు పైసలు పెట్టి కొట్టియాలంటే ఈడ కూడా పోయపో మనకి. బాగానే ఇంకా ట్రాన్స్పోర్ట్ ఆయన చెప్పింది కాబట్టి పోసుకొని పోతున్నాం. ఇక తాత ఎక్కడికి రోడ్ ఎక్కడికి? ఆంధ్ర దేవరపల్లికి రాజమండ్రి దగ్గర. ఇప్పుడు చూస్తారు కదా ఏపీ బండి ఆల్రెడీ ఒకటి లోడ్ అయింది. ఇక్కడ పెట్టుకుర్రు. మనం కూడా ఇక్కడ వెనకాల ఆపుకొని బిల్లులు తీసుకొని చంపడే ఇక రింగులు వేసుకున్నాను. ఆయన జర హైట్ వచ్చినట్టుంది. చలో తాత జావ్ బుడ్డే. జగదల్పూర్ దాటేసి వచ్చి ఇక్కడ ఆగినాం. ఎండలు కొడుతున్నాయి కదా మామూలు కొడతలే. ఇప్పుడు ఈ సెల్లు లేపుకోవాలి పట్టుకో. మనం ఇప్పుడు జగదల్పూర్ దాటినాం. ఇప్పుడు మనకి పోయేటప్పుడు కుంట్ల వస్తుంది. కొంట్ల మనకి బార్డర్ అదే కుంట్ల. ఆ నుంచి మారేడుమిల్లి రూట్ నుంచి పోతాం. ఇప్పుడు మారేడుమిల్లి ఘాటి ఎప్పటి నుంచో మారేడుమిల్లి మారేడుమిల్లి ఘాటి పోవాలి అనుకుంటున్నాం. ఇన్ని రోజుల తర్వాత పోతున్నాం అటు సైడ్. చిందుగారు, సుక్మా, కెర్లపాడ్, దోర్నపాల్, తర్వాత చింతూరు. ఈ నుంచి లెఫ్ట్కి వెళ్తాం మనం. చింతూరు తర్వాత ఇక మనం నెక్స్ట్ కొంచెం దూరం పోతే తులసిపాక వస్తుంది. దాని నుంచి మారేడుమిల్లి నుంచి రంపచోడవరం. అంతా ఘాటే ఇక రంపచోడవరం దాకా. గోకవరం, కోరుకొండ, ఇక డైరెక్ట్ మనకి కొవ్వూరు రోడ్డు ఇట్లా చక్కగా వచ్చేస్తాం. దేవరపల్లి పడతాం. ఇక ఈడ మనకు అన్లోడ్ అవుతుంది అనమాట. ఓకేనా? చూసిరు కదా. మనకైతే ఇప్పుడు ఫస్ట్ టైము మారేడుమిల్లి ఘాట్ ఎక్కుతున్నాం. ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ఇక ఓకేనా? బాగుంటుంది. చలో బయలుదేరదాం. ఇక ఘోరంగా ఘాట్ రోడ్డే ఎక్కుదామని ఇట్లా పట్టుకుంటే కూడా సుర్ర కాలుతుంది. ఏం చేస్తాం మరి. ఎండ కొడుతుందని చెప్పేసి బండిని అయితే ఇక రోజులు ఆపుకోలేం కదా. ఇట్లా ఉంటే మా డ్రైవర్ల పరిస్థితులు. ఎండ కొట్టిన నడపాలి, వర్షం వచ్చిన నడపాలి, బురదల దిగబడ్డ బండి తీసుకుని నడపాలి, కొండలున్న నడపాలి, గుట్టలున్న నడపాలి, లోయలున్న నడపాలి. ఏది ఉన్నా కానీ ఎదుర్కొని పోతూనే ఉండాలి. చలో వచ్చేసి మేము కమానారా అని చెప్పేసి ఒక ఊరు. ఇది ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం మేము. ఇక ఆపుతలేరుగా బాగానే. కంగోర్ ఘాటి అంట. ఘాట్ రోడ్ ఇది కూడా. ఇక్కడ సింగిల్ రోడ్డు. అమ్మో నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇంత చిన్న ఉంది రోడ్డు. పోవచ్చా ఈ రోడ్లో బండ్లు పోతాయా? చూస్తారు కదా కమ్నార్ అని చెప్పేసి ఇక్కడ చెక్ పోస్ట్ దాటినాం. ఇట్లా ఎంట్రీ అయినాం అంతే ఫారెస్ట్ ఏరియాలకి. ఇదంతా కూడా ఘాటియే. మేము ఇంకా మన ఏంది మారేడుమిల్లి ఘాట్ ఉంటుంది అనుకున్నాం. దానికన్నా ముందే మనకు వచ్చడానికి ఘాట్ రోడ్లు తగులుతున్నాయి. అసలైన ఘాట్ అది. దాని తర్వాత ఇవన్నీ పిల్ల ఘాట్లు. కానీ చూద్దాం మరి ఎట్లుంటాయో. సింగిల్ రోడ్డు ఇంత చిన్నది. వేరే బండి వస్తే అటు సైడ్ దిగాలి. ఎంటీ బండ్లు వస్తే ఎంటీ బండ్లు దిగుతారు. కానీ లోడ్ బండ్లు 2 వచ్చినాయి అనుకో ఇక కంపల్సరీ 2 బండ్లు దింపుకోవాలి. ఇక వెరీ డేంజరస్ ఉంది ఈ రోడ్డు మాత్రం. అడ్వెంచరస్. ఆయన దేవుడు ఎట్లా కొడుతుంది అయ్యా ఈ రోడ్డు. ఎక్కడో పోయి ఇక్కడ వచ్చినాం అయింది మనం. నాకు తేడా కొడుతుంది అయ్యా. దర్బా 9 కిలోమీటర్లు దర్బా ఈ నుంచి. నాకైతే ఎంత అడ్వెంచర్గా ఉంటే ఎంత డేంజర్గా ఉంటే అంత మంచిగా నడపాలనిపిస్తుంది బండి. ఊపు వస్తుంటుంది బండి నడుపుతా ఉంటే. మజా రావాలి, ఎగ్జైట్మెంట్గా ఉండాలి. అరే అంతనే రోడ్ మీద ఇట్లా పట్టుకొని సీ అని పోతే ఎట్లా మజా రాదు. ఇట్లా నడుపుతుంటే బండి తిప్పుతుంటే గిర్ర బండి ఇటు అటు వంగుతుంటే అప్పుడు హాయిగా మజా వస్తుంటుంది. అవి చూడు ఎట్లా ఇటు వంగుతుంటే ఇట్లా మజా వస్తుంది. కోతులు అయ్యేమో చిన్న పిల్ల. నిన్న మనం ఉట్టినట్టుంది చిన్న పిల్ల. అది చూడరు ఎట్ట వస్తున్నాయి బండ్లు అక్కడి నుంచి. చిన్న రోడ్ల ఎవరు దాళ్ళు దింపాలి ఇక తప్పదు. ఇద్దరు దిగాలి. కోతులు చూడు ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాయో. ఎంత ఫారెస్ట్ ఏరియా. చిన్న రోడ్డు చూడు ఎంత ముద్దుగా ఉన్నాయి కోతి పిల్లలు. చిన్నవి. హాయ్ అవి ఏమైనా వేస్తారేమని వస్తున్నాయి. కానీ అడవిలల్లో వాస్తవానికి ఏం వేయొద్దు. ఇంకో ఇది టర్నింగ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ. వాస్తవానికి పెద్ద బండ్లు వచ్చినాయి అనుకో ఈ సింగిల్ రోడ్లో ఏమైందంటే బండ్లు చిన్నగా ఉంటే కట్ కావు. వెనకకు ముందలకి కట్ చేసుకోవాలి. కొండ మీద నుంచి దిగుతున్నాం మనం. వామ చూడు సైడ్కి మొత్తం డేంజరస్గా ఉంది ఆయన. గోడ కట్టిరు అందుకనే. చిన్నగా ఉంది కాబట్టి రోడ్డు దిగాలి. బండి కంపల్సరీ దిగాల్సి వస్తుంది కాబట్టి తచ్చిపోతుంది రోడ్ అని సేఫ్టీ కోసం అట్లా గోడలు పెట్టిర్రు. మొత్తం మంచిగా వాల్స్ కట్టిర్రు. బందవాల్స్ కట్టిర్రు. చిన్నగా కూడా లేదు చూడు ఎంత పెద్దగా ఉందో. రాళ్లతో సిమెంట్ వేసి ఇక్కడ పోయింది మొత్తం పోయింది. అమ్మో ఇది ఎన్నడూ రాలేదు మేము.
ఇక్కడ చూడు లెఫ్ట్ సైడ్ లా లోయ బండ్లు ఎన్నో బండ్లు పోయినట్టు అల్లకి అంతా కొట్టేసింది, గోడనే లేదు అసలు, నిన్న పోయినట్టే ఉంది. ఇక్కడ టర్నింగ్ కూడా డేంజరస్ టర్నింగ్ ఇది. బండ్లు ఉన్నాయి ఏమన్నా, అది బండి కూడా అటు సైడ్ ఒరుగుతుంది మొత్తం. బండి ఉందా, ఒక లోయల బండి ఉంది చూడుర్రి, చిన్నగా దింపుకోవాలి బండి ఫస్ట్ గేర్లా. ఒక్క సైడ్ అయింది అనుకో కట్టాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ లోయలు మాత్రం డేంజరస్ గా పడ్డాయి బండ్లు, ఒకటి కాదు రెండు కాదు, బొచ్చడి బండ్లు పడ్డాయి. ఈ రోడ్డు డేంజర్ రోడ్డు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేక ఇటు వచ్చిన. వేరే రూట్ లేదన్నా ఇక్కడ సైడ్, ఇదేనా రోడ్డుగా? నేను వేరే రూట్ ఉందేమో అనుకుంటున్నా. వెనకాల ఇంకో బండి వస్తుంది. ఇలాంటి కాడ చిన్నగా పోవాలి, ఎంత చిన్నగా పోతే అంత మంచిది. కొంచెం స్పీడ్ అయినా సరే దెబ్బ గట్టిగా తాకుతుంది. ఇప్పుడు కట్టాల మీద చిన్నగా బరువు పడ్డది అనుకో అది వేరు ఉంటుంది, అదే స్పీడ్లో పోతే గట్టిగా పడుతుంది దెబ్బ, టగ్గు అని అనుకో విరిగిపోతాయి ఒకటేసారి. చాలా ఘోరంగా ఉన్నాయి ఇక్కడ. ఎంత దూరం ఉందో మరి ఇట్లనే టర్నింగ్స్, ఈ చిన్న రోడ్డు. సైడ్కి సేఫ్టీ కూడా లేదు చూడరు, ఈ టర్నింగ్లల్లో బండ్లు గుద్దుకొని సేఫ్టీ అన్ని పోయినాయి. ఇందాక టర్నింగ్ మాత్రం మరీ దారుణం, ఆడైతే బండి కనిపిస్తుంది ఆ లోయలా చూస్తుంటే బాధ అనిపిస్తుంది. మంచి ఎట్లా వచ్చిండే బైక్, బండి పోతే పోయింది కానీ మంచి సేఫ్ ఉంటే చాలు. ఇంకెట్లా దుమ్ము లేస్తుంది చూడరే, ఘోరంగా లేస్తుంది దుమ్ము. సైడ్కి దింపితే కథ ఇక ఎర్రమట్టి దుబ్బ అవుతుంది రోడ్ అంతా. ఐరన్ మట్టి ఇక్కడ సైడ్ మొత్తం మైనింగ్లలో ఐరన్ మట్టి బొగ్గు ఇవే వేసుకోతారు ఇక్కడ బండ్లన్నీ. ఆల్మోస్ట్ మన సైడ్ ఏపీ బండ్లు చాలా బండ్లు కొంటారు ఇక్కడ ఛత్తీస్గఢ్ వాళ్ళు. సగం బండ్లు మన సైడ్ బండ్లే ఉంటాయి. సెకండ్ హ్యాండ్లో బండ్లు కొనుక్కొచ్చుకొని ఇక్కడ ఎర్ర మట్టిలల్లో ఐరన్ మట్టిలల్లో బొగ్గులో తిప్పుకుంటారు. ఆల్మోస్ట్ ఐరన్ మట్టే ఎక్కువ నడుస్తుంది మైనింగ్లల్లో, బొగ్గు తక్కువ. కానీ కాలువలో చూడుర్రి మొత్తం చెట్లు అన్నీ కొట్టుకొచ్చినాయి. గట్టిగా వరదలు వస్తాయి కదా, వరదలు వచ్చినప్పుడు ఆ చెట్లు అడవి కాబట్టి ఇదంతా చుట్టుముట్టున్న చెట్లు అన్నీ కొట్టుకుపోయినాయి. బిజ్జి కూడా కొట్ట, అది మొత్తం మట్టి కాలువలు అన్నీ కొట్టుకుపోయినాయిగా. పక్కన కొండలు గుండులు ఉంటాయి, ఆ గుండు కూడా కొట్టుకుపోయినాయి. అంత ఘోరంగా వచ్చింది వరద. వర్షాలు కొడితే కష్టమే, ఈ రూట్లో బండ్లు పోనీయరు నాకు తెలిసి, ఆపేస్తారు. చిన్నగా ఉంది కాబట్టి రోడ్డు పోనీయరు, జారిపోతుంది అంత ఎర్రమట్టి. ఏమనిపిస్తుంది తాత ఎట్లుంది రోడ్డు? నేను ఒక్కడిని పంపించాలి ఈ రోడ్లో రాత్రిపూట. నాకు తెలిసి నైట్ నోయంట్ ఉంటుంది అనుకోట, ఈ అడవి ప్రాంతం కాబట్టి అంతా. అంతేనా? అయ్యో దేవుడా, ఎందుకు డ్రైవర్ అంటే లైట్లు వేసుకోవాలి, ఆరన్ కొట్టుకుంటూ పోవాలి, భయమైన కాడ పాటలు పెట్టుకోవాలి, సప్పుడే పోవాలి. ఎవరు పిలిచినా సప్పుడు చేయదు, దయ్యాలు పిలిచినా భూతాలు పిలిచినా సప్పుడు చేయకుండా పోవాలి. ఎవరు పిలిచినా కానీ అటు ఇటు కూడా తిట్టినా పాటలు పెట్టుకొని సప్పుడే రోడ్డు చూసుకుంటే పోవాలి. ఫుల్ సౌండ్ పెట్టాలి, ఇక గజ్జల పోతాం మో కూడా పోతుంది, గల్ కథం కింద పడుతూనే ఉంటుంది. ఇక దర్బా ఇంకా 6 కిలోమీటర్లు ఉంది, అంటే 3 కిలోమీటర్లు వచ్చినాం మనం ఇప్పుడు. దర్బా 6 కిలోమీటర్లు. ఇంకా ఎంత దూరం ఉందిరా నాయన, ఒరిజమ్మ పోతనే ఉన్నాం ఇంకా వస్తలేదు పెద్ద రోడ్డు. ఏదో పైపులు వేస్తుర్రు మన బ్రిడ్జికి సంబంధించినవి. హార్న్ కొడతలేదు బండి ఆయన, అక్కడ ఏమైనా బండ్లు వస్తాయి కాబట్టి హార్న్ కొట్టుకొని పోవాలి. ఇక్కడ రోడ్డు కూడా లేదు, దుమ్ము అయింది. బైక్ ఆయన కనపడుతూనే లేదు ఆ దుమ్ములు అయితే. నాకు మొత్తం ఫుల్ కటింగ్ ఉంది, లెఫ్ట్ తీసుకోవాలి తాత. అయిపోయింది బండి ఆడ చూడు. బండ్లు ఇట్లా ఘాట్ రోడ్లలో వస్తే ఇట్లా బండ్లు ఆగిపోతే టర్నింగ్ మీద మస్తు ఇబ్బంది అవుతుంది. ఆయన లెఫ్ట్ సైడ్ ఆగిపోయి రైట్ సైడ్ బండి పోతలేదు, దుమ్ములు వేస్తుంది. అవునుగానే నాయన ఎంతగానో దుమ్ములు వేస్తుంది, మనది ఎంత లేస్తుంది వెనకంగా. చూడరి ఎంత దుమ్ములు వేస్తుందో చూడరి. గట్టెట్ట అయిపోయింది. ఏమైందో అడుగు, ఏమైనా వెళ్ళిపోవాలి. ఏమైందన్నా ఏమైంది? వెనకాల బండి అయిపోయింది కదా, ఆ బండిది ఇరిగిపోయిందంట కట్ట, మెయిన్ ఇరిగిపోయిందంట. మెయిన్ తుటాయా అని అంటున్నాడు. ఇప్పుడు ప్లేస్ దొరికింది మనకి ఇంతసేపు నుంచి చూస్తే. ఎంత పొడుగు ఉంది ఉన్నాయనే బండి, 18 టైర్ల బండి, 25 టైర్ల. ఈ రూట్ ఎక్కువ నేను పాడి బండ్ల కన్నా ఈ ట్రైలర్లో ఎక్కువ చూసిన. ఇప్పటికీ నాకు 2 ట్రైలర్లు ఆపోజిట్లో కనపడ్డాయి, ఇది ఒకటి 3, ఇంకోటి వెనకాల వస్తుంది 4 ట్రైలర్లు ఎక్కువ వస్తున్నాయి ఈ రూట్లో.
కోతులు చూడు రోడ్ల మీద ఆ బియ్యం ఇట్లా కూరగాయలు ఇట్లా అయ్యి వేస్తారని చెప్పేసి వచ్చి రోడ్డు మీద ఎదురు చూస్తున్నాయి. బండి కింద పడగాలి. జరుగురు బొర్రా లోపల బొర్ర ఇక్కడే ఉంది రోడ్ల మీద మీకు. రాజా జరుగురా, 2 కిలోమీటర్లు దర్బా. ఇది కంప్లీట్ అయిపోయింది అనుకున్నాం ఫారెస్ట్, కానీ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక్కడ సైడు బ్యాంబూస్ చెట్లు ఉన్నాయి బాగా. ఇక్కడ మన అస్సాం సైడు మేఘాలయ సైడ్ పోతుంటే ఎట్లుంటాయో అట్లున్నాయి. మొత్తం కుప్పలు అవి పెట్టిరి. ఎప్పుడు పెట్టిరు ఇంత ముందుకు కావాలనే పెట్టిరి. అడవిలో న్యాచురల్గా మొలిచినాయి కాదు ఇవి. ఎదర్ బొంగులు ఇచ్చడు పెట్టిరు. అంతా అదే అడవి, అదంతా తోటలు వేసినారు. మన ఇది ఒక్కల తోటలు ఉంటాయి కదా అట్లా వేసినారు తోటలు. ఫారెస్ట్ అయిపోయింది అనుకున్నా కానీ ఇంకా ఉంది ఇది. కాకపోతే సింగిల్ రోడ్ అయిపోయింది. ఆ సింగిల్ రోడ్ 9 కిలోమీటర్లు, మిగతా అంతా డబల్ రోడ్. ఇక 150 కిలోమీటర్లు ఉంటుంది అటు. ఇట్లనే మొత్తం మనకి రోడ్ అంతా. తొంపాయి డౌన్ సెక్షన్ ఇదంతా. మజా ఉంటుంది ఇప్పుడు మనకి 150 కిలోమీటర్లు. ఇట్లా ఉంటే మస్తు నడపాలనిపిస్తుంది బండి. 150 కిలోమీటర్ల వరకు ఇట్లా దిగుతుంటే బండి మొత్తం దిగుడే ఉండదు, కానీ రోడ్డు ఇంతే ఉంటుంది పెద్దగా. ఇక కొంచెం ఉంటుంది, ఆ ఫారెస్ట్ అంతా కొంచెం ఉంటుంది, కానీ మిగతా అంతా కూడా రోడ్డు బాగానే ఉంటుంది. సంపరించుకోవచ్చు. ఇట్లా ఉండాలి, ఇట్లుంటే నడపాలనిపిస్తుంది నాకు. ఈ ఊరితేనే సాఫ్ రోడ్డు ఉంటే ఏం పోతావే, ఒకటే గుడికొంగ పోయినట్టు సాపుగా నిద్ర సాగు ఉంటుంది. అట్లుంటే ఇట్లుంటే అటు ఇటు తిప్పుతుంటే భయం మంచిగా నడపాలనిపిస్తుంది. థ్రిల్ వస్తుంటుంది. థ్రిల్లింగ్ ఉంటే నిద్ర రాదు. అట్లా తిప్పుతుంటే ఇట్లా అటు ఇటు బండి ఊగుతుంటే, ఘాట్ రోడ్లలో ఎక్కుతుంటే దిగుతుంటే బండి కంట్రోలింగ్ మంచిగా అనిపిస్తుంది. ఇంకా దూరాలి ఇంకా ఉత్సాహంగా అనిపిస్తుంది. వస్తూ ఉంటుంది మూడు. బాగా నడపాలని ఇంకా థ్రిల్లింగ్ వస్తుంది. అదే సాపుకుంటే నడుస్తాం ఈ రోడ్ల చెట్లకు తలుగుతుంటుంది అటు ఇటు పైన మంచిగా. అడ్వెంచర్ వసుకుంటాలి ఎప్పుడైనా సరే జర్నీ. మన ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడ కూడా నేను చూడలేదు. ఇక్కడ సైడ్ బ్యాంబూస్ బాగా వేసారు కొండల మీద మొత్తం అంతా. మన చుట్టుపక్కల ఏరియాలలో ఈ ఒరిస్సా అయినా సరే ఇక్కడ సైడ్ ఈ మన ఏపీ తెలంగాణ చుట్టుపక్కల ఎక్కడ ఏ స్టేట్లో కూడా చూడలేదు. ఈ ఒక్క ఛత్తీస్గఢ్ స్టేట్లో ఇక్కడనే చూస్తుంది, ఈ ఫారెస్ట్లోనే ఇన్ని గనం బ్యాంబూస్ వేయడం టోటల్. అస్సాంలో చూసినా మళ్ళీ ఇక్కడ చూస్తున్నా. అస్సాంలో కూడా ఇంతగానో లేనేలేవు, అస్సాం కానీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఈ ఎప్పుడైతే పెద్దగా అవుతాయో అప్పుడు ఈ నుంచి వెళ్తుంది బ్యాంబూస్. ఇక మన చుట్టుపక్కల అస్సాం నుంచి అక్కడి నుంచి తేవాల్సిన అవసరమే లేదు. ఎక్కువ మనకి అస్సాం సైడ్ నుంచి మేఘాలయ సైడ్ నుంచి వస్తాయి. ఈ జర పెద్దగా అయినాయి అనుకో, బ్యాంబూస్ రెడీ అయినాయి అనుకో, మనకి ఎక్కడి నుంచి తేవాల్సిన పని లేదు. ఇక ఛత్తీస్గఢ్ నుంచే వస్తాయి. డౌన్ దిగేసరికి మొత్తం స్మెల్ వస్తున్నాయి లైనర్లు. ఇది దాకా ఇక్కడ ప్లేస్ ఉంది జర సైడ్ కాపిన రాయి పెట్టుకొని హ్యాండ్ బ్రేక్ వదిలేసుకొని ఒక 10 నిమిషాలు ఆపాలి. బాగా హీట్ అయిపోయినాయి లైనర్, లీట్ అయినాయి, టైర్ లీట్ అయినాయి. ఇక చూడు రైట్ సైడ్ టైర్ మొత్తం ఎట్టొంగిందో. కట్ట కూడా కొంచెం బయటకు వచ్చింది. ఇది ఇటు సైడ్ అయింది, లోపల కట్టాలు కింది అని లోపలికి పోయినాయి. ఇది బయటకు వచ్చింది. కట్టాలు సెట్ చేపియాలి, టైర్లు సెట్ చేపియాలి. గాలి చెక్ చేపియాక మొత్తం గాలి అంతా తక్కువ అయిపోయి వంగింది. ఇటు సైడ్ బరువు పడితే అటు సైడ్ వంగుతున్నాయి టైర్లు. మరీ ఇక్కడ మొత్తం డౌన్, ఇటు సైడ్ డౌన్ అయిపోయింది బండి అంతా. ఇక్కడ ఆపంగానే ఎక్కడన్నా ముందర పోయి అండ్ మంచి ప్లేస్ ఉన్న కాడ చూసుకొని ఆపుకుంటాం. ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. బండ్లు కూడా ఒకటేసారి ఆగుకుంటూ వస్తాయి. ఎందుకంటే మనదే ఇంత హీట్ అయిందంటే పాత బండ్లు ఏదైనా ఉన్నాయి అనుకో, ఆ హీట్ అయిపోయి కంట్రోల్ కాకొచ్చి మన బండి మీద గుర్తొస్తాయి. అట్నుంచి వస్తున్నాయి చూడు బండ్లు. అట్నుంచి వచ్చేటికి ఏం కాదు, కానీ ఈ పైనుంచి వచ్చేటికి డౌన్ దిగేటికి కొంచెం ప్రాబ్లం, మన మీదకి వస్తాయేమని. చలో పైకి వెళ్ళేటి కూడా జర లాంగ్ కటింగ్ చేసుకొని పోవాలి. రోడ్ మీద ఆవులే ఎన్నిగానో ఆగినాయి. ఆనిచ్చిందాక అసలు అనుకోకుండా చూడు మంద, ఆవుల మంద. ఒక ఊర్లో ఉన్న ఆవులు అన్నీ ఇన్నే ఉన్నాయి. వెనకాల కూడా సేమ్ ఇప్పుడు ఎట్లా కనపడుతున్నాయి అట్లనే వెనకాల మొత్తం ఆనిచ్చింది దాకా ఒక 1/2 కిలోమీటర్ రోడ్డు మీదనే. ఇంతగానో రోడ్ల మీద అంటే ఒక 5 ఉన్నాయి, 4 ఉన్నాయి, 3 ఉన్నాయి అంటే ఏం కాదు, కానీ మొత్తం ఊరు మంద అంతా ఇన్నే ఉన్నాయి. మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా రోడ్డు పొడుగుతా. అరే గిన్నె ఉన్నాయి అని కూడా వస్తున్నాయి. మొత్తం అట్లనే ఉన్నాయి. ఏడ చూసినా ఆవులే. ఈడ కొన్ని ఆడ కొన్ని, ఆడ రెండు రోడ్డు పొడుగుతా. ఊరు ఎంట్రెన్స్లన్నా, ఊరు ఎండింగ్లన్నా, ఊరు మధ్యలో ఉంటున్నాయి.
కుప్పలు కుప్పలే ఇక లేవు. మళ్ళీ ఇదంతా ఫారెస్ట్ ఏరియా. మళ్ళీ ఏదైనా ఊరు స్టార్ట్ అవుతుందిగా, ఆ ఊరు స్టార్టింగ్లో మళ్ళీ ఊర్లో మధ్యలో ఆడుకొని ఉంటాయి. ఇక దోస్తులో ఇక ఈయనైతే ఆపుకున్నాం, బాగా వీటి వస్తుంది బండిలే. ఇక గరం అవుతుంది నాయన, జర ఆపు చెట్టు చాలా తాగలే పొద్దుసారి అంటే ఇక ఆపిండు. చాలా తాగి టైర్లు చూసుకొని జర టైర్లు కూడా జర గరం తక్కువ అవుతుంది. ఏది నాయన నువ్వు కొత్త అగో ఇట్లా ఉంటుంది మా పరిస్థితి. జరపాలి అయినట్టు వస్తున్నట, మరి ఛాయ్ లేదట, ఏం లేదట, వస్తున్నాం ఆగు ముందర పోయి ఆగుదాని అంటుండు. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మనకి మారేడుమిల్లి ఘాట్ రోడ్ జర్నీ అయితే ఉంటుంది. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది అనమాట. వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.